శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 74 సింధు దైత్యునకు సూర్యుడు వరమొసగుట. రాణి సింధువులో విడిచిన గర్భం నుండి వికరాలాస్యుడు, విశాలమైన పాలభాగం కలవాడు, త్రినేత్రుడు, మహోగ్ర తేజోరూపుడు అయిన బాలుడు జనించాడు. వాడు పుట్టగానే పెద్దగా అరిచాడు. ఆ శబ్దానికి 3 లోకాలు కంపించాయి. వాణ్ణి సమీపించడానికి గాని, కనీసం 2 కళ్ళతో చూడ్డానికి గాని వీలు కానంతగా అతి భయంకరమైన పెద్ద రూపం ధరించి ఉన్నాడు వాడు. వీణ్ణి నాలో ఉంచుకోవడం నా వల్ల కాదు. వీడు నన్నే హింస పెట్టేటట్టు ఉన్నాడు. వీణ్ణి చూచి నాలో ఉన్న యదుగుణములు సైతం భయపడిపోతున్నాయి. అందుచేత వీణ్ణి రూపాలయమునకు చేరుస్తాను అని సముద్రుడు తనలో తాను యోచించి ఆ బాలుణ్ణి తీసుకుని పోయి రాజదంపతుల నడుమ ఉంచి, రాజపత్ని నాలో విడిచిన గర్భం నుంచి వీడు పుట్టాడు కాబట్టి ఈ బాలుడు మీవాడు అని చెప్పాడు. రాణికి పాలు చేపాయి. ఆమె తటాలున వెళ్ళి పిల్లవాణ్ణి తన ఒడిలోనికి తీసుకుని వాడికి పాలు కుడిపింది. పుత్రదర్శనంతో దంపతులిద్దరూ సంతోషించారు. వెంటనే బ్రాహ్మణులను, పండితులను, జ్యోతిషాస్త్రజ్ఞులను రావించి బాలునకు జాతకర్మ చేసి సింధువు అని నామకరణం చేశారు. బ్రాహ్మణులకు భూరి దక్షిణలు, పేదలకు వస్త్రములు ఇచ్చారు. నగరవాసులకు, రాజునకు పుత్రుడు కలిగినందుకు నగరాన్ని శోభాయమానంగా అలంకరించి మంగళవాద్యాలతో ఘనంగా ఉత్సవం చేశారు. ప్రతి ఇంట ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. బాలుడు ఎర్రని దేహంతో పుట్టడం వలన వాడు 3 లోకాల్లోనూ రక్తాంగుడు అని పిలువబడుతూ వచ్చాడు. వాడి ఉగ్ర రూపం చూసి ఉగ్రముద్రాధరుడనే అగుట చేత ఇతడు లోకంలో ఉగ్రేక్షుడు అని మున్ముందు పిలువబడతాడని అమాత్యులు చెప్పారు. పౌరులు విప్రప్రసాదనుడు అని పేరు పెట్టారు. నగరవాసులు రాజుకు అనేక కానుకలు సమర్పించారు. రాజు నాగరికులకు అనేక బహుమానాలు పంచిపెట్టాడు. బాలుడు దినదిన ప్రవర్ధమానమవుతూ వాయువు సహకారంతో అగ్ని ప్రజ్వరిల్లినట్టు వృద్ధి చెందుతూ వచ్చాడు. వాడు చిన్నపిల్లవాడిలాగా ఆటగా అనేక పెద్ద పెద్ద వృక్షాలను ఊడపెరుకుతూ వాటిని నేలకేసి కొడుతూ శైశవ క్రీడలోని భాగంగా సరదాగా అలా అడవిలోకి వెళ్ళి అక్కడ కొండలపై ఉన్న చెట్లను ఎడమ చేత్తో కూకటి వేళ్లతో పెళ్లగించి వాటిని పిండి పిండి చేసేవాడు. వాడు రోజు రోజుకు పెరుగుతూ ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. వాడు ఆకాశంలోని చంద్రునిలో గల లేడిని పైకి లాగి దానితో కొంతసేపు ఆడుకునేవాడు. అలాగే జలాశయాల్లో క్రీడిస్తున్న ఏనుగులని పైకి లాగి పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్ది వాటిని కింద పడగొట్టేవాడు. వాడి పరాక్రమం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. తల్లిదండ్రులు మురిసిపోతూ ఉండేవారు. ఇలా రోజులు గడుస్తూ వచ్చాయి. ఒకనాడు సింధువు తండ్రితో, తండ్రి, నేను ఉగ్ర తపస్సు చేసి సిద్ధి పొంది భూ పాతాళ స్వర్గలోకాలను వశపరుచుకుంటాను. నా జీవితం ఇలా వృధా కావడం నాకు ఇష్టం లేదు అని చెప్పి తల్లిదండ్రులకు నమస్కరించి తపస్సు కొరకు అడవికి వెళ్ళాడు. అడవిలో అనుకూలమైన చోటు కోసం అన్వేషించి సర్వ సదుపాయాలు గల ఒక సరస్సు దగ్గరకు చేరుకున్నాడు. ఆ ఏకాంత ప్రదేశంలో తపస్సుకు సన్నద్ధుడయ్యాడు. ఎడమకాలి పాదాన్ని కుడికాలి మోకాలుకు ఆనించి బొటనవేలిపై నిశ్చలంగా నిలబడి చేతులు పైకెత్తి శుక్రాచార్యుడు ఉపదేశించిన సూర్యమంత్రమును నిశ్చల చిత్తంతో ధ్యానింపదొడగాడు. చలిగాలులు, చండ్రగాడ్పుల, వర్షాధారాల తాకిడికి ఇసుమంత కూడా చలించక ద్వంద్వాతీతుడై కేవలం వాయుభక్షణ చేస్తూ ఉగ్ర తపస్సు చేశాడు. తనపై పుట్టలు మొలిచినప్పటికీ దేహస్మృతి ఏమాత్రం లేక ఏకాగ్రచిత్తంతో 2000 సంవత్సరాలు తపోనిష్టలో నిమగ్నుడై ఉన్నాడు. వాడి ఉగ్ర తపస్సుకు మెచ్చి ఆదిత్యుడు సింధు ఎదుట సాక్షాత్కరించాడు.
వాడికి బాహ్య స్మృతి వచ్చి తన ఎదుట నిలబడిన సహస్ర కిరణునకు సాష్టాంగపడి లేచి చేతులు జోడించి వినయంగా నిలబడినాడు. వత్స, సింధు, నీ తపస్సుకు మెచ్చాను. నీకు కావలసిన వరం కోరుకో, తప్పక ప్రసాదిస్తాను అని సూర్యనారాయణమూర్తి చెప్పాడు. సింధువు చేతులు జోడించి ముందుగా దినకరుని ఇలా స్తుతించాడు. నమస్తే దీననాథాయ, నమస్తే సర్వసాక్షినే, నమస్తే త్రిదశేషాయ బ్రహ్మ విష్ణు శివాత్మనే, నమస్తే విశ్వవంద్యాయ, నమస్తే విశ్వహేతవే, నమస్తే సృష్టిబీజాయ సస్యోత్సాదనహేతవే, పరబ్రహ్మస్వరూపాయ సృష్టిస్థిశ్చంతహేతవే, గుణాతీతాయ గురవే గుణక్షోభవిధాయినే, పరబ్రహ్మస్వరూపాయ సృష్టిస్థిశ్చంతహేతవే, గుణాతీతాయ గురవే గుణక్షోభవిధాయినే, సర్వజ్ఞాయ జ్ఞానదాత్రే సర్వస్య పతయే నమః, దివాకరాయ సూర్యాయ రవయే తే నమో నమః. ఓ దీవినాథ, సర్వసాక్షి, దేవతలకు ప్రభువా, త్రిమూర్త్యాత్మక నీకు నమస్కారము. సమస్త విశ్వమునకు వందనీయుడా, విశ్వకారుణ్డా, వర్షమునకు మూలమైన వాడా, పంటలకు ఆధారభూతుడా నీకు నమస్సులు. పరబ్రహ్మ స్వరూపుడా, సృష్టికి స్థితికి లయమునకు కారణభూతుడా, గుణములకు అతీతుడా, గుణక్షోభను విధించేవాడా నీకు నమోవాకములు. సర్వము నెరిగినవాడా, జ్ఞానప్రదాత, సర్వులకు నాథుడా, దివాకర, సూర్య, హే రవి నీకు వందనములు. సూర్యనారాయణ ప్రభు, నీ దివ్య దర్శనం వల్ల నా జన్మ తరించింది, నా పితరులు తరించారు, నా వంశం తరించింది. వరం కోరుకోమన్నావు, ధన్యుణ్ణి. నువ్వు నాకు అమృతత్వాన్ని ప్రసాదించు, అప్పుడు నేను యుద్ధం చేసి సమస్తమైన దేవతలను జయిస్తాను. ఇప్పుడున్న దేవతలెవరి చేతను నాకు మృత్యువు లేకుండా వరమియ్యి అని సింధువు వరం కోరాడు. అంతా వివస్వంతుడు అనగా సూర్యుడు, వత్స, నీకు దేవతలచే గాని, నరులచే గాని, గాలిలో ఎగిరే పక్షులచే గాని, నేలపై పాకే పాములచే గాని, రాత్రి యందు గాని, పగలు గాని, ఉషత్కాలమందు గాని, సంధ్యవేళ యందు గాని మృత్యువు ఉండదు. ఇది నా వరం. ఇదిగో ఈ అమృత పాత్రను గ్రహించు. ఇది నీ కంఠం దిగిందా, నీకు ఎంత మాత్రం మృత్యు భయం ఉండదు. ఇన్నింటినీ నిస్తారణము చేయగలవాడంటే వాడు నిన్ను జయించగలడు. అంటే అది అసంభవమని అర్థము. ఎవడు తన కేశాగ్రములతో స్వర్గలోకమును కదల్చగలడో, ఎవడు తన బొటన వేలి కొనగోలితో బ్రహ్మాండ కోట్లను నిలుపగలడో అట్టివాడు ఇప్పుడు ఉంటే లేక ఇకపై పుడితే వాడు నిన్ను సంహరించగలడు గాని ఇతరులచే నీకెట్టి అపాయము ఉండదు. నా వరం పొందిన నీకు సర్వం తృణప్రాయం. నీకు త్రైలోకాధిపత్యం దత్తం చేస్తున్నాను, ఇందు సందేహింప పని లేదు అని సింధువునకు వరాలిచ్చి అంతర్ధానమయ్యాడు. సింధువు ఉప్పొంగిన హృదయంతో ఉరకలు వేస్తూ తన నిజమందిరానికి వెళ్ళాడు. తల్లిదండ్రులకు ప్రణమిల్లాడు. వాళ్ళు పట్టరాని ఆనందంతో కుమారుని శిరస్సును చుంబించారు. మాతాపితరులు ఇంతకాలం పుత్రుని కోసం నిరీక్షిస్తూ చిక్కి శల్యమైనారు. నా ఎడల సూర్యనారాయణమూర్తి ప్రసన్నుడై నాకు త్రైలోక్యాధిపత్యం ప్రసాదించాడు, మీరు చింతించకండి అని వాడు పలికాడు. 74వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము. అధ్యాయము 75. దేవతల పరాజయము. పుట్టుకతోనే అతి బలశాలి,
పరాక్రమవంతుడు, పైగా సూర్యుని వలన వరం పొందాడు. కాబట్టి చక్రపాణి సింధువును రాజ్యాభిషిక్తుని చేసి తాను తపస్సు కొరకు అడవికి తరలిపోయాడు. సింధురేడు తన రాజ్యంలోని అతి ముఖ్యులను రావించి వాళ్లను యథార్థముగా వస్త్రాదులచే సత్కరించి తాను దిగ్విజయ యాత్రకు వెళుతున్నట్టు దిక్కుదిక్కులా చాటింపించి సమర్థులైన శూరులు రావలసిందిగా ఆజ్ఞాపించాడు. భీకరమైన ఆకారం గల శూరులు వచ్చి ముందు వరుసలో నిలబడ్డారు. తర్వాత 4 దంతాలు గల చక్కగా అలంకరించబడిన ఏనుగులు వచ్చి నిలబడ్డాయి. పిమ్మట పెక్కుమంది అశ్వికులు, లెక్క కందనన్ని కాల్బలములు బారులు తీర్చి నిలబడ్డాయి. ఏనుగులు నడిచే పర్వతాల మాదిరిగా ఉన్నాయి. ఉత్తమమైన అశ్వమును అధిష్ఠించి సేనల మధ్య మిక్కిలి ప్రకాశించాడు సింధురాజు. అతని మెడలోని ముత్యాల హారాలు, వజ్రాల హారాలు, చేత ధరించిన చాప బాణములు, ఖడ్గము, ఖేటము అతడి రాజటీవీకి మరింత శోభనిచ్చాయి. దారి పొడవునా ఒక ఆటగా పర్వతాలను చూర్ణం చేస్తూ యుద్ధోన్ముక్తుడై తన వీర శూర సేనలతో ముందుకు నడిచాడు. తాను కాలు పెట్టిన ప్రతి దేశాన్ని జయించి అచ్చట తన జయపతాకం ఎగురవేచి ఆయా చోటుల్లో తన రాజప్రతినిధులను నియమిస్తూ వచ్చాడు. కొందరు ఓటమిని అంగీకరించి వాడికి పాదాక్రాంతులయ్యారు. అట్టి వారికి అభయమిచ్చి కాపాడాడు. ఇలా భూమండలం అంతటినీ వశపరుచుకొని తన దైత్యకోటిని తన దగ్గరికి రప్పించాడు. శుంభుడు, నిశుంభుడు, వృత్తుడు, కాలుడు, కదంబాసురుడు, శంబరుడు, కమలాసురుడు అనే దైత్యవీరులు వచ్చి వాడికి అండగా నిలిచారు. అందు కోలాసురుడు అనే రాక్షసుడు, సింధు మహాప్రభో, తొల్లి త్రిపురాసురుడు శివునిచే హతమయ్యాడు. అయితే ఇప్పుడు త్రిపురాసురుని మించిన పరాక్రమం గల ప్రబలాసురుని చూడు. వీడి బలం అంతకునకు కూడా లేదంటే నమ్ము. ఇలా అతి పరాక్రమశాలురమైన మేము నీ ఆజ్ఞను పాలించి నిన్ను సేవించడానికి వచ్చాము అని చెప్పాడు. వాడి మాటలకు సింధు దైత్యుడు ఎంతో సంతోషించాడు. దైత్యవీరులారా, మహాసూరులారా, మీ పలుకులు నన్నెంతో ఆనందపరిచాయి. అయితే నేను ప్రబలాసురుణ్ణి వెంటపట్టుకుని అమరావతి పైని, విష్ణులోకంపైని, సత్యలోకంపైని, సప్త పాతాళాలపైని దండయాత్ర సాగిస్తాను అని సింధు దైత్యుడు ప్రకటించగా దైత్యులందరూ ఏకకంఠంతో బాగుంది బాగుంది అని ఎగిరి గంతేసి వారి హర్షాన్ని వెలుబుచ్చి యుద్ధోన్మత్తులై బ్రహ్మాండంను కంపింపచేస్తూ పెద్దగా గర్జించారు. తదుపరి అమరావతిని ముట్టడించి ధనాగారాలు, రత్నరాశులు కొల్లగొట్టారు. సభా మధ్యమందున్న ఇంద్రునకు దూత ద్వారా తన రాక నెరిగించాడు సింధు దైత్యుడు. ఇంద్రుడు వెంటనే ఐరావతము ఎక్కి వజ్రాయుధమును చేత ధరించి దైత్యునితో యుద్ధానికి బయలుదేరాడు. ఈ దైత్యుని బలపరాక్రమలు చూడగా ఇంద్రుడు వీడికి సాటి కాడేమో అని తోస్తున్నది. వీడిని జయించడానికి విష్ణువే సమర్థుడు అని వారిలో వారు చర్చించుకున్నారు దేవతలు. వాడి పరాక్రమం చూసి అమరులు పలాయనం చిత్తగించారు. ఇంద్రుడు, సింధువు ఇద్దరు యుద్ధానికి తలపడ్డారు. ఇంద్రుడు సింధుని తన వజ్రాయుధంతో కొట్టాడు. వజ్రఘాతానికి దైత్యుడు క్షణకాలం మూర్ఛపోయాడు. తర్వాత తెప్పరిల్లి రెట్టించిన రోషంతో, ఇంద్రా, నువ్వు నాకు సాటి కావు, నా మాట విను, కోరి మృత్యువును నెత్తిమీదకు తెచ్చుకోకు అని చెప్పి పిడికిలి బిగించి ఐరావతం కణతపై ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక తల తిరిగి అది నేలపై పడిపోయింది. దానిని లేవదీసి దాని 4 దంతాలు పట్టి తిరిగి కింద పడగొట్టాడు. అది చూసి ఇంద్రుడు నిర్ఘాంతపోయాడు. వాడు ఇంద్రుని తన పాదం కింద మట్టు పెట్టడానికి ప్రయత్నించగా ఇంద్రుడు ఐరావతాన్ని విడిచిపెట్టి సూక్ష్మ రూపంతో తప్పించుకొని వేరొక వేషం ధరించి శ్రీహరిని శరణు వేటకు పరుగు తీశాడు. శూన్యమైన ఇంద్రసింహాసనమును సింధువు ఆక్రమించి
తన దైత్య ముఖ్యులతో పరివేష్టించబడ్డాడు. దేవతా పదములతో దైత్య ముఖ్యులను నియమించాడు. దైత్యులు ముఖ్య స్థానములను ఆక్రమించి సింధు దైత్యుని సేవిస్తూ వచ్చారు. 75వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము. అధ్యాయము 76. శ్రీ మహావిష్ణువు యొక్క పరాక్రమం. వైకుంఠంలో సుఖాసీనుడై ఉన్నాడు శ్రీహరి. అమరులను వెంట పెట్టుకుని హుటాహుటిని వైకుంఠానికి వచ్చాడు అమరాధిపతి ఇంద్రుడు. శిరస్సు వంచి శ్రీహరికి నమస్కరించి, గోవిందా, సింధు దైత్యుని దుష్ట చేష్టలు నీ వరకు రాలేదా? ఆ దుర్మార్గుడు అమాంతంగా అమరావతినే ఆక్రమించి అక్కడ కూర్చున్నాడు. వాడిని జయించడం మా వల్ల కాదు. అందుకే పరుగు పరుగున నిన్ను శరణు వేయడానికి వచ్చాం. వాసుదేవా, వాస్తవం మనవి చేస్తున్నాను. నువ్వు తప్ప మాకు వేరే గతి లేదు. దేవదేవా, నువ్వు ఆ దుష్ట దైత్యుని కడదేర్చి మా స్థానాలు మాకు ఇప్పించు అని వేడుకున్నాడు. ఏమిటి, అమరాధిపతి మహేంద్రుడు అంటున్న మాటలేనా ఇవి అని ఆశ్చర్యపోయాడు ఉపేంద్రుడు. దేవేంద్ర, భయపడకు, ఒక్క క్షణంలో వాణ్ణి జయిస్తాను అని అభయమిచ్చాడు హరి. తన గరుడ వాహనాన్ని అధిష్ఠించాడు. గరుత్మంతుడు తన రెక్కలను విదిల్చి పైకి ఎగిరాడు. గరుడుని రెక్కలు రేపిన గాలికి 3 లోకాలు వణికాయి. వృక్షాలు విరిగి వాటిపై ఉన్న పక్షులతో సహా పెళపెళమంటూ కింద పడ్డాయి. కిరీట కుండలాలు ధరించి వనమాలా విభూషితుడై కౌస్తుభమణితో ప్రకాశిస్తున్న విశాల వక్షస్థలముతో లలాటమున కస్తూరి తిలకమును ధరించి 4 చేతులయందు శంఖ చక్ర గదా పద్మములు ధరించి శ్రీ మహావిష్ణువు అమరావతికి పయనమైనాడు. దేవగణములు వెంటరాగా శ్రీమన్నారాయణుడు అమరావతికి వస్తున్న వార్త తెలిసి సింధు దైత్యుడు నానాస్త్రములు ధనువు ధరించి తన గుర్రమును ఎక్కి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఎప్పుడు శ్రీహరి యుద్ధానికి బయలుదేరాడో అప్పుడే కుబేరుడు, వరుణుడు, వాయువు, అగ్ని, పురంధరుడు, సోముడు, సూర్యుడు, అంగారకుడు, అశ్విని కుమారులు, మదనుడు, హరి వారి వెంట బయలుదేరారు. దేవముఖ్యులకు దైత్యవీరులకు ద్వంద్వ యుద్ధం జరిగింది. ప్రచండుని వీరబలుడు ఎదుర్కొన్నాడు. కమలాసురునితో యక్షరాజు కుబేరుడు, వృత్తునితో ఇంద్రుడు, నిశుంభునితో వాయువు, శుంభాసురునితో వేల్పులకు సైతం వేలుపైన శ్రీ మహావిష్ణువు, చండునితో అగ్ని, ముండునితో చంద్రుడు, కదంబాసురునితో అంగారకుడు, శంబరునితో మదనుడు, కాలదైత్యునితో అశ్విని దేవతలు తలపట్టారు. ఉభయ పక్షాల వారు శస్త్రాస్త్రములు ధరించి శత్రు మర్మస్థానాలు భేదించుటకు యత్నిస్తూ భీకరంగా పోరు సాగించారు. కొందరు మల్ల యుద్ధానికి దిగారు. ఎవరికి వారు తామే గెలవాలన్న పట్టుదలతో యుద్ధం చేయసాగారు. జయాపజయాలు క్వచిద్భవంగాను కదాచిద్భవంగాను సంభవించగా దేవతలు దైత్యులు భీకర పోరాటం సాగించారు. కృచిద్భవం అంటే ఏదో ఒక చోట జరిగేది. కదాచిద్భవం అంటే ఎప్పుడో ఒకప్పుడు జరిగేది. ఇంద్రుడు, వృత్తాసురుడు ఒకళ్ళనొకరు పిడికిళ్ళు బిగించి కొట్టుకున్నారు. తలపట్లు పట్టారు. పొట్టేళ్ల వలె తలకాయలు ఢీ కొట్టుకున్నారు. జబ్బలతో గుద్దుకున్నారు. పొట్టలతో పొడుచుకున్నారు. చేతులతో చరుచుకున్నారు. కాళ్లతో వాడి అడ్డం పెట్టి ఒకళ్ళనొకళ్ళు కింద పడేసి కాళ్లతో కుమ్ముకున్నారు. ఇద్దరూ యోధులే కాబట్టి ఉభయులు వాళ్ళ మల్ల విద్యా విశేషంను చూపారు. వృత్తుడు ఇంద్రుని మర్మభాగంపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు ఇంద్రుడు మూర్ఛిల్లాడు.
కొంతసేపటికి మేల్కొని మళ్ళీ వృత్తునితో తలపట్టాడు. చివరకు తప్పించుకొని శక్రుడు తటాలన మాయమయ్యాడు. సురుల సైన్యం సన్నగిల్లింది. వాళ్ళు పారిపోవడం మొదలుపెట్టారు. అది గమనించి హరి గరుడ వాహనంపై ముందుకు దూకాడు. సుదర్శన చక్ర దీప్తితోనూ సహజమైన తన స్వకీయమైన దీప్తితోనూ దిక్కులను విదిక్కులను కాంతివంతము చేశాడు. ఎదురులేని సుదర్శన చక్రం ప్రయోగించి అనేక మంది దైత్య శ్రేణులను అంతం చేశాడు. ముఖాలు తెగిన వాళ్ళు, కాళ్ళు తెగిన వాళ్ళు, చేతులు తెగిన వాళ్ళు, ఇలా దైత్య సైన్యం నేల కొరిగి ప్రాణాలు విడిచింది. కొందరు వివేకవంతులు శ్రీహరిని శరణు వేడారు. శ్రీమన్నారాయణ చేతిలో హతులు కావడం వల్ల ఆయా దైత్య వీరులు ముక్తిని పొందారు. నదులన్నీ మృతుల మేధోమాంసాలతో నిండిపోయాయి. అంత శ్రీహరి పాంచజన్యంను పూజించి మహానాదం చేశాడు. ద్వంద్వయుద్ధం నిలిపి విరాట్ రూపమెత్తి చండ ముండ నిశుంభ శుంభాదులను పట్టి గిరగిరా తిప్పి సముద్రంలో పడేటట్టు విసిరివేశాడు. ప్రచండుని ఛాతీపైన, వృత్తుణ్ణి ముడ్డి మీద, కాలాసురుణ్ణి కమలంతోనూ, భౌమాసురుణ్ణి శిరస్సు పైన కొట్టాడు. కదంబాసురుణ్ణి చక్రఘాతంతోనూ, కోలాసురుణ్ణి గదాఘాతంతోనూ చేతకొట్టాడు. పెద్ద కోలాహలం చేస్తూ సింధువు అక్కడికి చప్పున వచ్చి, భళా భళా వాసుదేవా, బాగుబాగు, నీ బలం లెస్సగా ప్రదర్శించావు. ఆగు, పోబోకు, మరి నా పౌరుషం చూడవా? ఈ సింధుని కంటబడిన శత్రువు బ్రతికి ప్రాణాలతో బయటపడడు. నువ్వు భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసిన వాడివే, ఆ మాత్రం ముందుగా తెలుసుకోలేకపోయావా? ఎవడు గర్జిస్తే 3 లోకాలు గజగజలాడుతాయో వాడే వీడని నీకు తెలియదా? సూర్యుడన్నవాడు వీరోచితంగా పోరాడుతాడు, కానీ వెనక్కి తిరిగి పారిపోడు. అయితే మాకు శివుని ఆజ్ఞ లేదు, లేకపోతే నువ్వు ఈ పాటికి ముక్కలై ఉండేవాడివి అని గర్జించాడు. 76వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము. అధ్యాయము 77. సింధు దైత్యుని అసంబద్ధపు కృత్యాలు. సింధువు మాటలు విని ఇంద్రుడు క్రోధావేశంతో నిప్పులు కక్కాడు. దేవతలను వాడి మీదకు పంపాడు. వాడి పిడికిలు బిగించి గట్టిగా ఇంద్రుని కొట్టాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక ఇంద్రుడు భూమిపై పడిపోయాడు. సింధు దైత్యుడు పిదప వరుణుని, యముని పాలభాగంపై కొట్టాడు. అగ్నిహోత్రుని, మన్మధుని పెటిల్లుమని చెంపలు పగిలేలా కొట్టాడు. వాయువుని భూమిపై పడత్రోసి మన్ను కుమ్మినట్టు కుమ్మివేశాడు. సోముని, అంగారకుని గిరగిరా తిప్పి భూమిపైకి విసిరివేశాడు. నారదుడు, అశ్విని దేవతలు తప్పించుకుని పారిపోయారు. ఇలా సురులందరూ వాడి చేతిలో ఓటమి చెందారు. మాధవుడు తన గదను తీసుకుని వాడి నెత్తిపై కొట్టబోగా వాడు నేర్పుగా తప్పించుకుని ఆ గదను పడవేశాడు. వాడు పోరాడిన వైర్యం, వాడి శౌర్యం చూసి మాధవుడు, సింధు, నీ బలపరాక్రమంలో యుద్ధ కౌశలం నన్నెంతో తృప్తిపరిచాయి. దైత్యుల్లో నీ వంటి సూర్యుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు. కాబట్టి నీ మనస్సుకు నచ్చిన ఏ వరమైనా కోరుకో, తప్పక ప్రసాదిస్తాను అని పలికాడు. శ్రీహరి నా యుద్ధ నిపుణతను, పరాక్రమాన్ని యథార్థంగా సంతోషిస్తే నువ్వు నా గండకీ నగరంలో శాశ్వతంగా నివసించు. ఇదే నా కోరిక అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. దైత్య రాట్నకు ఇచ్చిన మాట ప్రకారం పురుషోత్తముడు పరివార సమేతంగా గండకీ నగరానికి తరలిపోయాడు. వెంటనే సింధుడు సత్యలోకాన్ని, వైకుంఠాన్ని, కైలాసాన్ని ఆక్రమించి ఆయా స్థానాల్లో తన ప్రతినిధులందరినీ నియమించి తాను స్వయంగా ఇంద్రుని స్థానాన్ని ఆక్రమించాడు. తదుపరి విజయదుందువులు మ్రోగిస్తూ వందిమాగతుల స్తోత్ర పాఠాల మధ్య సింధుడు తన నిజపురం గండకీ నగరానికి వచ్చాడు. అక్కడ శ్రీహరిని,
అతని సమీపంలోనున్న వరుణ కుబేరులను చూసి విష్ణువుతో, శ్రీహరి, నా ఈ నగరంలో పరివారంతో సహా నువ్వు స్వేచ్ఛగా సంచరించవచ్చు అని చెప్పి తన నిజవాసానికి చేరుకున్నాడు. దేవతలు గోవిందుని సమీపించి, గరుడధ్వజ, ఏమిటి నువ్వు చేసిన పని? నీ నిజ పరాక్రమం చూపకుండా వీడి పంచను చేరడం ఏమిటయ్యా? వీడి బందీలమైతే మేము మా స్థానాలను ఎప్పుడు పొందగలం? నీ చర్యలు మాకు అంతుపట్టడం లేదు అని ఘోషించారు. నారాయణుడు చిరునవ్వు నవ్వి, కాలోహి దురతిక్రమః, కాలం దాటరానిది, కాలాన్ని అనుసరించి అన్నీ నడుస్తాయి. కాలమే దేన్నైనా తగ్గిస్తుంది, హెచ్చిస్తుంది. కాలం కలిసి వచ్చే వరకు వేచి ఉండాలి. చివరకు కాలమే వాణ్ణి కబళిస్తుంది. మీరేమీ కంగారు పడకండి అని దేవతలను సమాధానపరిచాడు. సింధు దైత్యుడు 3 లోకాలను జయించి తన విజయ వార్త తల్లిదండ్రులకు తెలియజేశాడు. వాళ్ళు వాణ్ణి మిక్కిలి శ్లాఘించారు. దుష్ట సింధువు భూతలమంతా ఇలా చాటింపు వేయించాడు. ఇందు మూలంగా అందరికీ తెలియజేయడం ఏమనగా, 3 లోకాల్లో ఎవరు గో బ్రాహ్మణ దేవ పూజలు చేస్తారో వాళ్ళు చంపబడుతారు. సాధువులను సింధురాజు దగ్గరకు తీసుకుని రావాలి. ఇది రాజాజ్ఞ. ఎక్కడెక్కడ దేవతా విగ్రహాలు ప్రతిష్ఠింపబడ్డాయో అక్కడే వాటిని వ్రక్కలు చేసి నీటిలో పారవేచి వాటి స్థానాలలో సింధు దైత్యుని విగ్రహాలు ప్రతిష్ఠించాలి. వాటికి నిత్య పూజలు జరగాలి. ప్రతి ఇంట సింధురాజు ప్రతిమలు, చిత్రపటములు పెట్టుకుని వాటినే పూజించాలి. ఇలా దూతల చేత వాడవాడలా ప్రకటనలు చేయించాడు. దూతలు దైత్యుని ఆజ్ఞలు అమలుపరిచారు. ఇలాగా ధర్మ విచ్చిత్తి జరిగింది. అగ్ని కార్యాలన్నీ ఆగిపోయాయి. యజ్ఞ యాగాది కర్మలన్నీ నిలిచిపోయాయి. దేవ ద్విజ గురు పూజలు అంతరించిపోయాయి. సదాచారాలు భ్రష్టైపోవడం వల్ల ఋషిగణం మేరు పర్వత ప్రాంతానికి తరలిపోయారు. 3 లోకాలు రాక్షసులతో నిండిపోయాయి. 77వ అధ్యాయం సమాప్తం.